భారత యుద్ధం అయిపోయిన తర్వాత ఉపపాండవులు చంపే సమయంలో ఆనాడు నువ్వు చేసిన పనిని యాదవులు ఎప్పుడూ క్షమించరు అని అరిచాడు. సాత్వికి అలా అనగానే ప్రద్యుమ్నుడు కృతవర్మను అవమానించాడు. ఈ కృతవర్మ చేసిందేనా? మనలోనే తిరుగుతున్నాడు మన శత్రువు. సాత్వికి మాటనే సమర్థించాడు. సాత్వికిని మెచ్చుకున్నాడు కూడా. దాంతో కృతవర్మ తీవ్రమైన కోపం వచ్చింది. పెద్దవాడు కదా, ఇప్పుడు కోపం వచ్చింది. తన కుడి చేతి వేలిని ఎత్తి చూపిస్తూ సాత్వికిని లెక్క చేయకుండా ఇలా అన్నాడు, నువ్వేమి తక్కువ తిన్నావా? ఆనాడు భారత యుద్ధంలో నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? యుద్ధభూమిలో చేతులు తెగి ప్రాయోపవేశం చేసిన భూరిశ్రవుడిని నువ్వు క్రూరంగా చంపేశావు. దాన్ని గుర్తు తెచ్చుకో. మరి నువ్వేమి వీరుడివి అని తీవ్రంగా నిందించాడు. ఆ మాటలు కృష్ణుడు విని తీవ్రంగా కోపించి కృష్ణుడికి కూడా తీక్షణమైన దృష్టితో కృతవర్మ వైపు అడ్డంగా చూశాడు. అప్పుడు సాత్వికి కృష్ణుడికి సత్రాజిత్తు యొక్క శమంతకమణి కథను చెప్పాడు. ఆ సమయంలో కృతవర్మయే మణి కోసం ఆశపడి సత్రాజిత్తును చంపేశాడు అని కృష్ణుడికి గుర్తు చేశాడు. అప్పుడు సత్యభామాదేవి కృష్ణుడి ప్రక్కనే ఉంది కదా, కృతవర్మే హంతకుడు అనే మాటను ఆమె విని ఎంతో కోపించింది. ఎప్పుడో జరిగింది, ఇప్పుడు ప్రారంభం. కృష్ణుడికి కోపాన్ని పెంచింది. పెద్దగా ఏడుస్తూ కృష్ణుని ఒడిలో పడిపోయింది. దాంతో సాత్వికి ఎంత కోపించాడు. పైకి లేచి ఇలా అన్నాడు, నేనిప్పుడు శపథం చేస్తున్నాను, అందరూ వినండి. ద్రౌపది కొడుకులు 5, దృష్టద్యుమ్నుడు, శిఖండి, మరణానికి కారణమైన ఈ కృతవర్మ మీద బదులు తీర్చుకుంటున్నాను. ఇది సత్యం. ఈ కృతవర్మ అశ్వత్థామ సహాయంతో పాపిష్టి పనిచేశాడు కనుక ఈతడి ఆయస్సు ఈ రోజుతోనే ముగిసిపోతుంది, ఇతడి కీర్తి నశించిపోతుంది అని సాత్వికి కోపించి కృష్ణుడు చూస్తూ ఉండగానే కృతవర్మపైకి దూకేశాడు. వేగంగా కత్తి తీసి కృతవర్మ తల నరికేశాడు. శ్రీమద్ రమారణ గోయింద గోయింద. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి ఇతరులను కూడా సాత్వికి చంపేస్తూ ఉంటే అతన్ని నివారించాలని కృష్ణుడు ముందుకు దూకాడు. అక్కడుండే వాళ్ళందరినీ చంపేస్తున్నాడు. అప్పుడు కాల వైపరీత్యంతో భోజులు, అంధకులు మొదలైన యాదవులందరూ ఒకటైపోయారు. సాత్వికిని చుట్టుముట్టేశారు. అప్పుడు కృష్ణుడు సాత్వికి మీదకు దూకుతున్నటువంటి వారినంతా చూసి కూడా వారిని నివారించలేదు, ఊరికే ఉండిపోయాడు. ఎందుకంటే ఆయనకు కాల ప్రభావం తెలుసు కనుక ఆయన వారిపై కోపించలేదు కూడా. పైగా వారు మద్యపాన మదమత్తులై పిచ్చి ఆవేశం మీద ఉన్నారు. అందరూ కూడా కాల ప్రేరేపించడం చేత వారందరూ కూడా ఎంగిలి గిన్నెలను పట్టుకొని సాత్వికని తీవ్రంగా కొట్టారు. గిన్నెలతో కొట్టారట. ఏదో మామూలుగా ఆయుధాలతో కొట్టాలి కదా. సాత్వికి ఎటువంటి వాడు, ఏమి కథ, ఎంత పెద్ద వీరుడు. అప్పుడు ప్రద్యుమ్నుడు కోపించి ముందుకు దూకాడు. ఎందుకంటే వాళ్ళంతా పెద్ద కావాలి కదా, వీళ్ళంతా సాత్వికని విడిపించాలని భోజవంశీయులతో యుద్ధం చేశాడు. సాత్వికి అంధక వంశీయులతో యుద్ధం చేశాడు. అలా వీరులందరూ యుద్ధం అంటే కొట్టుకోవటం అంతే, ఇంకే ఆయుధాలు లేవు. తమ యాదవ వీరులతోనే ఎంతో శ్రమతో పోరాడారు. కానీ భోజ అంధక వంశీయులు ఎక్కువగా ఉండటం వల్ల కృష్ణుడు కంటితో చూస్తూ ఉండగానే యాదవుల చేతిలో సాత్వికి ప్రద్యుమ్నుడు చనిపోయారు. ఎందుకంటే వాళ్ళంతా ఎక్కువ ఉన్నారు, పోయారు. అందుకు కృష్ణుడు కోపించాడు. పిడికిలితో అక్కడే ఉన్నటువంటి ఎరకాలను, అది ఒక రకమైన గడ్డి, ఇష్టం వచ్చింది చేతికి దొరికింది, ఆ గడ్డిని పట్టుకున్నాడు. దాన్ని పట్టుకున్నాడు. అది వజ్రంతో సమానమైనది, లోహమయమైనది. ఆ గడ్డి సాంబుడు పొట్టలో పుట్టిన ఆ ముసలాన్ని పొడి చేసి సముద్రంలో కలపగా ఆ పొడి తీరానికి చేరి ఎరకాలనేటువంటి గడ్డిగా మొలిచిందట. అది పోలే చూడండి ఆ ముసలం. అది బాగా నూరి వేశారు కదా సముద్రంలో, అది నురుగులాగా వచ్చేసి అక్కడ దర్భలాగా అంటే గడ్డిలాగా మొలిచి అదే వజ్రంలాగా తయారైపోయిందట గడ్డి. ఎవరు పీకితే అంతే, అది వజ్రంతో సమానమైందిగా మారింది. దాంతో శ్రీకృష్ణుడు తన మీదకు వచ్చిన వారందరినీ కొట్టాడు. ఇంకేం చేస్తావు, రక్షించుకున్నాడు. ఆ తర్వాత అంధక, భోజ, శిని, వృష్టి వంశీయులందరూ రోకళ్లతో ఒకరినొకరు కొట్టుకున్నారు.
రోకళ్ళు కూడా తీసుకొచ్చారు. గడ్డి పీక్కున్నారు. గడ్డి రోకళ్ళిగా మారిపోయిందంతా. ఎవరి చేత్తో ఒక గడ్డి పూస ఉంటే అది రోకలి అయిపోతుంది. ఇక టక 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 కోపంతో అందరి చేతిలో ఒక గడ్డి పూచ ఉంది కదా, ఆ గడ్డి పూచ అది రోకలిగా మారిపోయింది. అది ఇనుప రోకలిగా. ఎవడు ఆ గడ్డి పరకను చేతిలో పట్టుకున్నా అది వజ్రంతో సమానంగా కనిపించింది. ఆ గడ్డి కూడా రోకలిగా మారిపోతూ అక్కడంతా కనిపించేసింది. అదంతా విప్రశాపం వల్ల జరిగింది. అందుకే మహాత్ములను అవమానం చేయకూడదు. ఆ గడ్డిని మీద వేస్తే అది భేదించటానికి వీలు లేని వాటిని కూడా బద్దలు చేస్తుంది. ఒక్కపారి తగిలితే చాలు, చచ్చిపోవటమే పని. ఇంకా ఆ భయంకరమైన యుద్ధంలో కొడుకు తండ్రిని చంపాడు, తండ్రిని కొడుకు చంపాడు, తల్లిని కూతురు చంపింది, కూతురు తల్లిని చంపింది, తండ్రి కొడుకును చంపాడు. మిడతలాగ్నిలో పడినట్లు ఆ వంశీయులు ఇద్దరు ఒకరితో ఒకరు పోరాడారు. దెబ్బతింటున్నా కూడా ఎవరికి అక్కడి నుంచి పారిపోదామని అనిపించలేదు. కృష్ణుడు మాత్రం కాల వైపరీత్యాన్ని చూస్తూ రోకల్ని ఎత్తిపట్టుకొని అలాగా నిలబడ్డాడు. తన కుమారులైన సాంబుడు, చారుదేష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు మరణించడం చూసి కృష్ణుడు ఎంతో కోపించాడు. మరణించిన గదుడిని కూడా చూసి కృష్ణుడు ముసలాన్ని పట్టుకొని విజృంభించాడు. ఎవరు రాని ఎవరైతే మిగిలారో వారిని వధించి ద్వారకలో శేషం లేకుండా చేశాడు. అప్పుడు బబ్రుడు, దారకుడు కృష్ణుడితో ఇలా అన్నారు, ఓ భగవంతుడా, ఒక్క ప్రాణి లేదు. ఈ యుద్ధంలో నువ్వే ఎక్కువ మందిని చంపేశావు. ఇదేంటి ఇంత చంపావు? ఇప్పుడు బలరాముడు ఎక్కడున్నాడో వెతుకుతూ వెడతాం అన్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః 4వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, మహారాజా, ఆ తర్వాత దారకుడు, కృష్ణుడు, బభ్రువు, బలరాముడి అడుగుజాడలను చూస్తూ నడిచారు. కొద్దిసేపటి తర్వాత బలరాముడు ఒక చెట్టు కింద ఒంటరిగా ఆలోచిస్తూ వారికి కనిపించాడు. అప్పుడు కృష్ణుడు దారకుడితో ఇలా అన్నాడు, ఓ దారుక, నువ్వు కురు దేశానికి వెళ్ళి ఈ యదు వంశం నాశనమైపోయిందని కథంతా అర్జునుడికి చెప్పు. విప్రశాపం వల్ల యాదవులు చనిపోయారని విని అర్జునుడు వెంటనే వేగంగా ఇక్కడికి వచ్చేలాగా చెయ్యి అన్నాడు. మనకుండేది అయిన బంధువు ఒకడే, అర్జునుడికి చెప్పు. అప్పుడు దారకుడు వెంటనే కదిలి ఆ రథమెక్కి కురుదేశానికి బయలుదేరాడు. తర్వాత కృష్ణుడు తన పక్కనే ఉన్నటువంటి బభ్రువును చూసి ఇలా అన్నాడు, నాయనా, నువ్వు వెంటనే వెళ్ళి నగరంలోని స్త్రీలను రక్షించు, లేకపోతే దొంగలు డబ్బు మీద ఆశతో వారిని చంపేస్తారన్నాడు. అప్పుడు బభ్రువు దాయాదుల మరణంతో ఎంతో బాధపడుతూ కృష్ణుడి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాడు. అంతలోనే కృష్ణుడు బభ్రువును బయలుదేరమని ఆజ్ఞాపించాడు. బభ్రువు కృష్ణుడి ఆజ్ఞ పాటించాలని కదలి 2 అడుగులు వేశాడో లేదో ముసలం ఒక బోయవాడి బాణంతో పాటుగా వచ్చి బభ్రువును చంపేసింది. తర్వాత కృష్ణుడు బలరాముడిని చూసి ఇలా అన్నాడు, అన్నా బలరామ, నేను స్త్రీలను జ్ఞాతులకు అప్పగించి వస్తాను. అప్పటిదాకా నువ్వు ఇక్కడే నా కోసం వేచి చూస్తూ ఉండు అని ద్వారకకు వెళ్ళాడు. అక్కడ తండ్రితో ఇలా అన్నాడు, తండ్రి, అర్జునుడు కోసం ఎదురు చూస్తూ ఉండు. ఆయన వచ్చేదాకా నువ్వు మన స్త్రీలను రక్షించు. బలరాముడు అడవిలో నాక ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఆయనను కలుస్తాను. గతంలో నేను ఎంతోమంది రాజుల మరణాన్ని చూశాను. ఇప్పుడు యాదవుల వినాశనాన్ని చూశాను. కనుక నేను ఇప్పుడు యదువంశీయులు లేని ఈ యాదవపురిని చూడలేకపోతున్నాను. నా మాట విను, నా మనస్సును గ్రహించు. బలరాముడితో కలిసి నేను అడవికి వెళ్ళి తపస్సు చేస్తాను అని కృష్ణుడు తండ్రి పాదాలకు శిరస్సు వంచి నమస్కారం చేశాడు. తర్వాత వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతలో నగరంలో స్త్రీలు, పిల్లలు పెద్దగా ఏడ్చిన మహాధ్వని పెద్దగా వినిపించింది. అప్పుడు కృష్ణుడు ఆ ఆడవారి ఏడుపుని విని వేగంగా తిరిగి వచ్చి వారితో ఇలా అన్నాడు, ఓ స్త్రీలారా, బాధపడకండి. అర్జునుడు త్వరలోనే ఈ నగరానికి వస్తాడు. అతడు మిమ్మల్ని దుఃఖం నుండి విడిపిస్తాడు అని అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ అడవిలో ఏకాంతంలో ఒంటరిగా ఉన్నటువంటి బలరాముడిని చూశాడు. అప్పుడు బలరాముడు యోగ సమాధిలో ఉన్నాడు. కృష్ణుడు
అలా చూస్తూ ఉండగానే ఆయన ముఖం నుండి తెల్లగా ఉన్నటువంటి ఒక పెద్ద సర్పము బయటకు వచ్చింది. నెమ్మదిగా అది సముద్రం ఉన్న వైపుకు సాగిపోయింది. బలరాముడి ముఖం నుంచి వచ్చినటువంటి సర్పము సముద్రంలో కలిసిపోయింది. ఆ సర్పము తన పూర్వ శరీరాన్ని విడిచి ఇలా కనిపించింది. దానికి 1000 తలలున్నాయి. అది పర్వతమంత పెద్ద శరీరంతో ఉంది. దాని ముఖం ఎర్రగా ఉంది. ఆ సర్పానికి సాగరుడు, సర్పాలు, దివ్య పుణ్య నదులు తగిన విధంగా స్వాగతం పలికారు. మళ్ళీ వాళ్ళ స్థలానికి వెళుతుంది. రాజా, కర్కోటకుడు, వాసుకి, తక్షకుడు, పృథుశ్రవుడు, అరుణుడు, కుంజరుడు, మిశ్రి, శంకుడు, కుకుదుడు, పుండరీకుడు, ధృతరాష్ట్రుడు, హ్రాదుడు, క్రాథుడు, శితికంఠుడు, ఉగ్రతేజుడు, చక్రమందుడు, అతిషండు, దుర్ముఖుడు, అంబరీషుడు స్వయంగా వరుణరాజు కలిసి ఆ మహాసర్పానికి స్వాగతం పలికారు. అది బలరాముడి యొక్క అవతారం. ఎదురు వచ్చి అభినందించారు. అర్ఘ్యపాద్యాలనిచ్చి పూజించారు. అలా సోదరుడు వెళ్ళపోగానే శ్రీకృష్ణుడు దివ్య దృష్టితో సర్పగతులను గ్రహించాడు. శూన్యవనంలో సంచరిస్తూ ఏదో ఆలోచిస్తూ నేలపై పడుకున్నాడు. అంతే. గాంధారీదేవి తనను శపించినప్పుడే కృష్ణుడికి ఇదంతా ఇలా జరుగుతుందని తెలుసు. శ్రీకృష్ణుడు ఆ సమయంలో తాను గతంలో ఎంగిలి పాయసాన్ని శరీరానికి పూసుకున్నప్పుడు దుర్వాస మహర్షి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. అందక వృష్టి కురువంశ వినాశనాన్ని గురించి ఆలోచించాడు. 3 లోకాలను రక్షించటానికి దూర్వాసుడి మాటను పాటించటానికే ఇదే తగిన సమయం అని శ్రీకృష్ణుడు భావించాడు. ఇంద్రియాలను నిరోధించాడు. ఆయనకు సకలార్థ తత్వాలు తెలుసు. ఇక శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టడానికి కారణాన్ని వెతికాడు. తన ఇంద్రియాలను, వాక్కును, మనస్సును నిరోధించి మహాయోగాన్ని పొంది పడుకున్నాడు. ఆ సమయంలో అక్కడికి మృగాలను వేటాడాలని జరహ అనే పేరు గల బోయివాడు వచ్చాడు. అతడు అతి భీకరంగా ఉన్నాడు. అతడు యోగ నిద్రలో పడుకొని ఉన్నటువంటి కృష్ణుని చూసి పాపం మృగం అనుకున్నాడు. అతడు అప్పుడు ఎందుకంటే శరీరం కనపడటం లేదు, పాదాలు మాత్రమే కనపడుతున్నాయి. అతడప్పుడు జంతువులు కావాలనే తీవ్రమైన కోరికతో ఉన్నాడు. ఎక్కడా ఒక జంతువు దొరకలేదు ఆ రోజు ఆ జర అనేవాడికి. అందుచేత ఆ కృష్ణుడిని మృగం అనుకొని తొందరపడ్డాడు. ఒక బాణాన్ని ప్రయోగించి అరికాలిపై కొట్టాడు. ఇక ఆ మృగాన్ని పట్టుకొని తీసుకువెళ్ళాలని దగ్గరికి వెళ్ళాడు. కానీ అది మృగం కాదు, అక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఆయన అనేక బాహులతో ఉన్నాడు. పీతాంబరుడై యోగ సమాధిలో ఉన్నాడు. ఆ శ్రీకృష్ణుడిని బోయివాడు చూశాడు. తాను తప్పు చేశానని మనస్సులో భావించాడు. వెంటనే ఆయన పాదాల మీద పడి క్షమించమని కోరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన శోభతో భూమి ఆకాశం అంతటా కృష్ణ కృష్ణ కృష్ణ
కృష్ణ. బాలకమంబుజాక్షణం చతుర్భుజం శంఖగదాప్యాయుధం శ్రీవత్సలక్ష్మం గలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోధశోభగం. కృష్ణ తన శోభతో భూమి ఆకాశాలంతటా వ్యాపించాడు. నెమ్మదిగా పైకి వెళుతూ అతన్ని ఓదార్చాడు. తర్వాత శ్రీకృష్ణుడు అంతరిక్షానికి చేరగానే ఇంద్రుడు, అశ్వినులు, రుద్రులు, ఆదిత్యులు, వసువులు, విశ్వేదేవులు, మునులు, సిద్ధులు, గంధర్వ శ్రేష్ఠులు, అప్సరసలు ఆయనకు ఎదురు వెళ్ళి స్వాగతం పలికారు. ఆయన ఆ తర్వాత జగత్తు ఉత్పత్తికి కారణమైనవాడు, అవ్యయుడు, మహాత్ముడు, యోగాచార్యుడైనటువంటి నారాయణుడు తన కాంతితో భూమి ఆకాశాలను అంతటా వ్యాపిస్తూ తన నివాసానికి వెళ్ళాడు. ఓ జనమేజయ, ఆ తర్వాత గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, సాధ్యులు వినయంతో పూజిస్తుండగా కృష్ణుడు దేవతలు, ఋషులు, చారణులతో కలిశాడు. దేవతలు కృష్ణుడిని అభినందించారు. మునులు రుక్కులతో భగవంతుణ్ణి పూజించారు. గంధర్వులు కృష్ణుణ్ణి స్తుతిస్తూ నిలబడ్డారు. ఇంద్రుడు ప్రేమతో కృష్ణుణ్ణి అభినందించాడు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, దారుకుడు కృష్ణుడి ఆజ్ఞ పాటించి కురుదేశానికి వెళ్ళి పాండవులను చూశాడు. ముసలం కారణంగా ఒకరినొకరు చంపుకున్న యదువంశ నాశనం గురించి చెప్పాడు. అప్పుడు పాండవులు, వృష్ణి, భోజ, అంధక వంశీయులందరూ మరణించారని విని శోకంతో మునిగిపోయారు. వారి మనస్సులు బెదిరిపోయాయి. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ప్రియమిత్రుడైనటువంటి అర్జునుడు వారి దగ్గర సెలవు తీసుకొని మేనమామను చూడాలని వేగంగా బయలుదేరాడు. తర్వాత అర్జునుడు దారుకుడితో కలిసి వేగంగా ద్వారకకు వెళ్ళాడు. అప్పుడు ఆ ద్వారకా నగరం అనాథ స్త్రీలాగా ఉంది. అర్జునుడు దాన్ని చూసి బాధపడ్డాడు. అంతకుముందు లోకనాథుడైన శ్రీకృష్ణుడి రక్షణలో ఉన్న ఆయన 16,000 మంది భార్యలు ఇప్పుడు అనాథలై ఉన్నారు. అందరూ వీళ్ళంతా గోసాయిలు. అందుకు తెలుస్తుంది అర్జునుడు తమ దగ్గరకు రావటాన్ని చూసి వారు పెద్దగా ఆర్తనాదాలు చేశారు. వారిని చూడగానే అర్జునుడు పెద్దగా ఏడ్చాడు. పైగా వారు పుత్రులను కూడా కోల్పోయారు. అందువల్ల అర్జునుడు వారిని సరిగ్గా చూడలేకపోయాడు. ఆ ద్వారకా నగరం శిశిరంలోని తామర పువ్వులాగా ఉంది. అర్జునుడు ఆ ద్వారకను, ఆ కృష్ణుని యొక్క కాంతలను చూసి ఏడుస్తూ కన్నీరు కారుస్తూ నేల మీద పడిపోయాడు. రాజా, అప్పుడు సత్యభామ, రుక్మిణి అర్జునుడి వద్దకు వచ్చి రోధించారు. వారు అర్జునుడిని పైకి లేవదీసి బంగారు పీఠంపై కూర్చోబెట్టారు. మౌనంగా వారు అతడి చుట్టూ కూర్చున్నారు. ఆ తర్వాత అర్జునుడు కృష్ణుడిని స్తుతిస్తూ ఆయన్ని గురించి తగిన విధంగా మాట్లాడాడు. ఆ స్త్రీలను ఓదార్చి మేనమామ అయినటువంటి వసుదేవుణ్ణి చూడటానికి వెళ్ళాడు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 6వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు. మహారాజా, వసుదేవుడు పుత్రశోకంతో తపిస్తూ పడుకున్నాడు. ఆయనను అర్జునుడు చూశాడు. అప్పుడు వసుదేవుడు అర్జునుడిని చూసి ఎంతో దుఃఖించాడు. అర్జునుడు ఏడుస్తూ వసుదేవుడి పాదాలను పట్టుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.